జరిగింది ఇది జరిగింది చిరంజీవిని అది అన్నాడు ఇది అన్నారు అన్నీ ఇట్లాంటివన్నీ సోషల్ మీడియాలో విని అభిమానులు ఉన్నారు చూసావు, నిజమైన అభిమానులు. వాళ్ళు తన్నుకుని వాళ్ళు ఈరోజు ఏమయ్యారు, నా నోటితో నేను అనలేను, మీరు అర్థం చేసుకోండి, అది పరిస్థితి, అదే అయ్యింది. ఇప్పటికైనా తెలుసుకోవాలి, అభిమానం సినిమా మట్టికే ఉండాలి. మనం చూసే 2.5 గంటలు సినిమా, ఎల్లు హాల్లో నువ్వు తింద అరిగేదాకా అరిసి ప్రశాంతంగా బయటికి రా, నీ పని నువ్వు చూసుకో. నీ దగ్గర డబ్బులు ఉన్నాయా, 100 రూపాయలు ఒక కట్అవుట్ అయ్యి నీ ఊర్లో వేయి, నీకు ఒక పేరు వచ్చింది, నీకు ఒక గుర్తింపు వచ్చింది. అరే ఇటు చిరంజీవి సినిమా అప్పుడు ఆ సినిమా అప్పుడు కట్టాడు రాని. సిటీలో తన్నుకోవటం వల్ల, టౌన్లోకి వెళ్ళి తన్నుకోవటం వల్ల ఇంచే ప్రయోజనం లేదు. మనం గురించి మనం ఆలోచించాలి, మనం ఏందో అందరికీ తెలిసేటట్టు చెయ్యాలి. అభిమానం ఉంది, కొట్టాలి, జై కొట్టాలి. ఏది ఆ 2.5 గంటలే కొట్టాలి, 3వ గంట నీ పని నువ్వు చూసుకోవాలి, నా పని నేను చేసుకోవాలి అనే ఫీలింగ్ ఇంకా క్లారిటీగా చెబుతున్నారు. ఈ రోజు జరిగిన దానికి మనకు ఇంకా క్లారిటీగా అర్థం అవ్వాలి అన్న. ఇప్పుడు ఫ్యాన్స్ అని వాళ్ళు ఏ స్టేజ్కి వెళ్ళారంటే వాళ్ళ గోల్డ్ చైన్లు కానీ బండ్లు కానీ అరువు పెట్టుకొని మన డబ్బులు తీసుకొచ్చి పెద్దగా సెలబ్రేషన్ చేసి ఇంకా నెక్స్ట్ హీరో సినిమా వచ్చేసరికి మేము ఇంత పెద్దగా చేసాము మీరు ఏం చేయలేదు అంటే ఇట్లా కూడా గొడవలు సృష్టిస్తున్నారు. సో దీన్ని ఏ విధంగా చూస్తారు? అదే అన్న, ఏమనుకుంటున్నావు అంటే దాని గురించి, అరే అమ్మ వీళ్ళు ఎంత కష్టపెడుతున్నారు కదా, దీనికి 10 రెట్లు ఇంకా 20 రెట్లు సంపాదిస్తారేమో అనే ఫీలింగ్ ఉన్నాం. కానీ వాళ్ళు అంత పిచ్చోళ్ళు అని చెప్పేసి ఈ మధ్య కాలంలోనే అర్థమవుతుంది జనానికి కూడా. అంత ఖర్చులు పెట్టి అంత పిచ్చోళ్ళు అవ్వాల్సిన అవసరం లేదు హీరోల గురించి. అది ఇంతకు ముందు వేరు మూమెంట్, ఇప్పుడు వేరు. ఇప్పుడు ఒక ఏమైనా జరిగిందంటే ఒక హీరో వస్తాడు, నువ్వు ఇప్పుడు రోడ్ యాక్సిడెంట్ అయినా, నువ్వు ఎగిరి కింద పడినా, నీకు కరెంట్ షాక్ కొట్టినా కూడా ఎవరు వచ్చే పరిస్థితుల్లో లేదు, మనమే చూసుకోవాలి, మనమే చివరికి. అన్న ఇప్పుడు ఈ సినిమాని కానీ హీరోలని కానీ ఒక ఎంటర్టైన్మెంట్ లాగా కాకుండా మరీ పర్సనల్గా వెళ్ళిపోయి వాళ్ళ కుటుంబ కలహాల్లో కూడా మనం వేలు పెట్టే స్థాయికి చాలా మంది కూడా వెళ్తున్నారు. సో అసలు వాళ్ళ విషయంలో మనం కలగజేసుకోవడం కరెక్ట్ అంటారా? పర్సనల్ విషయాల్లో కూడా మెయిన్ సోషల్ మీడియాలో కనపడాలి. సినీ ఫీల్డ్ అంటేనే అదొక పిచ్చి. ఆ మైండ్ సెట్ ఎట్టా మారిద్దంటే, ఆ పిచ్చి మొదలైందంటే కనుక ఇక దాని మీదే ఉంటుంది. 24 అవర్స్ నిద్రపోతున్నా కూడా అదే ఆలోచిస్తూ ఉంటారు, ఏదో చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఆడ మాట, ఇదే ఫీలింగ్తో ఉంటారు. ఆ సినీ ఫీల్డ్ పిచ్ అనేది అట్టా ఉంటుంది. దానివల్ల మనం నష్టపోతున్నాం, అది ముందు తెలుసుకోవాలి. ముఖ్యంగా సోషల్ మీడియా కూడా నష్టం ఎంత ఉందో లాభం ఎంత ఉందో కూడా తెలియజేయాలి సోషల్ మీడియా.